పెనుగంచుకోడు తిరుపతమ్మ తల్లికి పొంగల్ నైవేద్యం ఉండి నాటుకోడి కోసి దావత్ చేసినాం. నాటుకోడిని కట్టెల పొయ్యి మీద కాల్చి మసాలాలు వేసి మంచి ఉడికిచ్చి గట్టిగా తినొచ్చినాం. మొన్న ఆదివారం నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పెనుగంచుకోడికి పోయినాం. కొత్త కుండలో పాలు పోసి పొంగల్ వండినాం. అమ్మకు నైవేద్యం పెట్టి నాటుకోడి తీసుకున్నాము. జరా 4 దుకాణాలు తిరిగి బేరమాడి తీసుకోరి. మాకు 500 రూపాయలు కేజీ పడింది. బేరం ఆడితే 450 కూడా వచ్చేదేమో. ఇంకా కోడిని గుడి చుట్టూ చుట్టి దండం పెట్టుకొని కోసి కొట్టేనికి ఇచ్చినాం. ఇంటికి ఇస్తారు. కేజీ కుక్ చేసుకోనికి 50 రూపీస్ తీసుకున్నారు. రూమ్ కి అయితే 400 రూపీస్ నుంచి 500 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. ఇంకా నాటుకోడి వండుకొని గట్టిగా తిన్నాము. టేస్ట్ మాత్రం రచ్చ రంబోలున్నది. ఫ్యామిలీతోని గానీ ఫ్రెండ్స్ తోని గానీ ఇట్లా గుడికి పోయి కోడిని గానీ యాటని గానీ వండుకొని తింటే ఉంటది, కమ్మ ఉంటది. అది ఏందో అర్థం కాదు కానీ ఇట్లా గుళ్ళకాడ పోయి ఏ వండుకొని తిన్నా, ఏ మసాలాలు వేసినా వేయకున్నా కూడా కమ్మగా అయితే టేస్ట్ గానీ మనోళ్ళతో స్పెండ్ చేసిన టైం గానీ ఎప్పటికీ మర్చిపోలేదు. ఫైనల్ గా తిరుపతమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లికి జై.